వెల్కమ్ టు సుమంటివి. నేను మీ సుమంటివి నాగ్. ఎస్ అనే లెటర్ గురించి కనుక మనం మాట్లాడుకోవాలి అనుకుంటే ఎస్పెషల్లీ అంటే విమెన్ ఎవరైనా ఎస్ అనే లెటర్ తోటి నేమ్ కనుక పెట్టుకుంటే 2025లో ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఉన్నారు. అది వారి మాటలు తెలుసుకుందాం. హలో సార్. హలో నాన్న. ఎస్ అనే లెటర్ తోటి పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, ఎస్పెషల్లీ విమెన్. 2025లో ఎలా ఉంటుందని నాన్న, లెటర్ ఎస్ గురించి కొన్ని క్వాలిటీస్ చెప్పుకొని 2025లో ఉమెన్ హెల్త్ వైజ్, వెల్త్ వైజ్, రిలేషన్ వైజ్ చాలా చాలా సేక్రెడ్ లెటర్, హైలీ స్పిరిచువల్ లెటర్. లెటర్ ఎస్తో పేరు రావడం కూడా ఒక అదృష్టమే. ఎస్కి చాల్డియన్లో సంఖ్యాబలం 3 అంటే బృహస్పతి, జూపిటర్ అండ్ పైథాగరస్ 1 అంటే సూర్యభగవాన్. 2 దీవెనలు, 1 and 3 బ్లెస్సింగ్స్ ఉన్న లెటర్ ఎస్ లెటర్. 1 వల్ల వీళ్ళకి క్రియేటివ్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ లెవెల్స్, ధైర్యం, సాహసం హయ్యెస్ట్ లెవెల్స్లో ఉంటాయి. వీళ్ళు భయపడరు వీళ్ళు. అండ్ పైథాగరస్లో 1 వల్ల కాన్ఫిడెన్స్, 3 వల్ల నాలెడ్జ్. ఈ 2 కలయిక ఎస్ లెటర్. ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నాలెడ్జ్, క్రియేటివిటీ అండ్ గ్రేట్ హెల్పింగ్ నేచర్. వీళ్ళకి మంచి మనస్సు ఉంటుంది. మామూలుగా ఎస్ లెటర్ ఏమంటే వాళ్ళకున్న డబ్బులు వాళ్ళు వెళ్ళే అంటే అర్లీగా జాబ్లోకి రావడం, అర్లీగా సెటిల్ అవ్వడం. కొంతమంది ఎస్లు ఎలా ఉంటారంటే ఫ్యామిలీ బాధ్యతలు వీళ్ళే తీసుకోవాల్సింది. అమ్మాయిలు, మొదటి అమ్మాయి లెటర్ ఎస్ అనుకోండి, బాధ్యతలు చాలా వరకు ఈ అమ్మాయి పడిపోతాయి. బట్ దే ఆర్ రెడీ టు టేక్. వీళ్ళు జాబ్ చేసి ఫ్యామిలీకి అంతా వీళ్ళే చూసుకొని, రెంట్స్ నుంచి అన్నీ వీళ్ళే కట్టి ఫ్యామిలీని బాగా రన్ చేసే కెపాసిటీ లెటర్ ఎస్ వాళ్ళకు ఉంటుంది. దే కెన్ ప్లే ఏ రోల్ ఆఫ్ మదర్ వెన్ షీస్ యంగ్ ఓన్లీ. అంటే ఆమె 20, 22, 23కే జాబ్లోకి వచ్చి తల్లిలాగా ఆ కుటుంబాన్ని ఆదుకొని మంచి మనసు ఉంటుంది వీళ్ళకి. అదే కొన్నిసార్లు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. మంచి మనసు, దయాగుణం, ప్రేమ, కరుణ. ఎస్ అంటే దేవతల గురువు అనమాట. వీళ్ళు దేవతల్లాగా అందరినీ మంచి అనుకుంటారు, చుట్టూ ఉన్న అందరూ మంచోళ్ళు. లెటర్ ఎస్తో అమ్మాయిలు పర్టికులర్ ఎలా ఉంటారంటే వీళ్ళు తొందరగా ఈజీగా లవ్లో పడరు. ఈ ఎస్ని చాలామంది వెనక ఒక 6 నెలలు, సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు తిరిగి వీళ్ళని ప్రేమలోకి దింపుకున్నాక లెటర్ ఎస్తో నంబర్స్ బాగుండి ఆ అబ్బాయి నంబర్స్ బాగుంటే లవ్ సక్సెస్, మ్యారేజ్ సక్సెస్. ఈ అమ్మాయి పేరులో కానీ రాంగ్ వైబ్రేషన్స్ ఉంటాయి. లెటర్ ఎస్తో ఉండి స్మాల్ అమౌంట్ ఆఫ్ నెగిటివిటీ ఉన్న లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. లవ్ ప్రొసీడ్ అయ్యి మ్యారేజ్ వరకు వెళ్ళినా మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. లెటర్ ఎస్ వాళ్ళు ఎలా ఉంటారంటే దెబ్బలు తిని, మోసపోయి, ఎవరైనా డబ్బులు ఇచ్చి తిరిగి ఇవ్వక, చాలా గాయాలై గట్టిగా అయి ఉంటారనమాట. ఒక ఏజ్ వచ్చే కొన్ని 30, 35కి ఎవరిని నమ్మడానికి ఇష్టపడరు. అన్లెస్ చాలా కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప ఎవరిని నమ్మరు. తొందరగా ఏది కూడా వాళ్ళు అగ్రి కారు. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తారు. దీంట్లో పెట్టాలా వద్దా, ఈ భూమి కొనాలా వద్దా, ఇల్లు కొనాలన్నా కూడా 100 సార్లు ఆలోచించి జాగ్రత్తగా. అంటే వీళ్ళు జరిగిన లాస్ట్ 10 years జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ది బికమ్ వెరీ వెరీ మెంటల్లీ స్ట్రాంగ్. అండ్ లెటర్ ఎస్తో ఏమంటే వాళ్ళు డౌన్ అయినా, ఫైనాన్షియల్గా మోసపోయిన అమ్మాయిలకి దే హ్యావ్ ద కెపాసిటీ టు బౌన్స్ బ్యాక్. ఆ లెటర్ వైబ్రేషన్స్ ఏమంటే దేవుడు ఏం చేస్తే మోసపోయారు, వీళ్ళు తప్పేం లేదు, బట్ మళ్ళీ దేవుడు వీళ్ళని కరుణించి పైకి తీసుకొచ్చేస్తాడు. కానీ టూ మచ్ నెగిటివ్ వైబ్రేషన్స్ ఎస్ వాళ్ళు ఏమవుతారంటే ఆ డ్యామేజ్ని, ఆ మోసం తట్టుకోలేక ఒక 10 to 15% ఉమెన్ దే ఆర్ గివెన్ గోయింగ్ ఫార్ సూసైడ్, డిప్రెషన్, సూసైడ్స్. నేను చాలా చూస్తున్నాను. లెటర్ ఎస్ పర్టికులర్లీ లెటర్ ఎస్. వెల్త్ ఎలా ఉంటుందండి? 1-3 కాంబినేషన్ వెలకు లోతు లేదు నాన్న. అంటే ప్రీ ప్లాన్డ్, చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని అడుగులేసి డబ్బుని కష్టపడి దే వర్క్ వెరీ హార్డ్, వెరీ వెరీ పంక్చువల్, వెరీ హార్డ్ వర్కింగ్. వీళ్ళు చాలా జాగ్రత్తగా డబ్బు అర్న్ చేస్తారు. నంబర్స్ బాగుంటే డబ్బులు అలాగే పెరుగుతుంటాయి. ఈ లెటర్ ఎస్తో 10 to 15% దాచుకున్న డబ్బులను మోసపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఎలా సార్ వీళ్ళకి లెటర్స్లోనే యాంటీ లెటర్స్ ఏముంటాయి? వీళ్ళకి యాంటీ నెంబర్స్ కూడా ఏముంటాయండి? అన్న లెటర్ ఎస్ బేసిక్గా మంచి లెటరు. కానీ ఈ లెటర్కి, ఎన్ లెటర్కి, వి లెటర్కి, యూ లెటర్కి యాంటీ. ఎస్ లెటర్కి, ఎన్ లెటర్కి మ్యారేజ్ చేస్తే 100% ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ దేర్. ఈవెన్ యూ లెటర్ ఆర్ వి లెటర్ ఆల్సో ఇస్ వెరీ వెరీ బ్యాడ్. బెస్ట్ లెటర్ ఫర్ మ్యారేజ్ ఎస్కి వచ్చి ఏ లెటర్, జే లెటర్, వై లెటర్. ఒక ఎస్ ఇంకొక ఎస్ని మ్యారేజ్ చేసుకోవడం కూడా ఇది ఉత్తమం కాదు.
ఓన్లీ 40% విల్ హ్యావ్ సక్సెస్ఫుల్ లైఫ్, 60% విల్ హ్యావ్ డిస్టర్బెన్స్ ఇన్ మ్యారేజ్. ఒక ఎస్ అమ్మాయి, ఎస్ శ్వేత మ్యారింగ్ ఎస్ శ్రీనివాస్, ఇట్స్ నాట్ ఏ గుడ్ కాంబినేషన్. వీళ్ళు సాఫ్ట్, వీళ్ళు సెన్సిటివ్, వీళ్ళు సాఫ్ట్ సెన్సిటివ్, ఇద్దరు సాఫ్ట్ సెన్సిటివ్ వాళ్ళతో కాపురం రన్ అవ్వడం, ఇద్దరు అడుగుతారు ఎవరెవరిని వదర్చాలి. సో బాగుండదు. సో ఎస్కి 100% ఎన్ యువి అస్సలు వద్దు. ఫ్రెండ్షిప్ ముందు నుంచి పక్కన పెట్టేయాలి వీటిని. ఎలా సార్ వీళ్ళకి 2025లో హెల్త్ పాయింట్లో చూసినప్పుడు ఎలా ఉంటుందని? నా 2025 ఈజ్ ఈక్వల్ టు 9, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇన్ పైథాగరస్ సిస్టమ్. ఇది 1, 9 కలయిక, ఆది అంత కలయిక. సో చైల్డ్లో 3 తీసుకున్న 3, 6, 9 ఫ్రెండ్స్. సో అద్భుతమైన ఎస్ లెటర్ వాళ్ళకి చెప్పాలంటే కష్టాలు కొంచెం తీరినట్టే. 2025లో మంచి హోప్, మంచి స్కోప్ ఆఫ్ డెవలప్మెంట్, హెల్పింగ్ హ్యాండ్ ఉంది 2025లో. సో వీళ్ళకి హెల్త్ పరంగా పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓవర్ వర్క్ వల్ల స్ట్రెస్, స్ట్రెయిన్, మైల్డ్ హెడ్ఏక్ తప్పిస్తే మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ 2025లో లేవు కుజుడు దీవెనల వల్ల. సో కొంచెం యోగా, కొంచెం డైట్, కొంచెం వాక్ చేసుకోగలిగితే ఆ కొంచెం కూడా ఇబ్బందులు ఉండవు. యాంటీ నెంబర్స్ ఏముంటాయండి వీళ్ళకి? లెటర్ ఎస్కి మెయిన్ యాంటీ నంబర్ 6. సో 6, 15, 24 తేదీలో ముఖ్యమైన పనులు చేయకూడదు. వీళ్ళు 1, 3, 5, 7లో ముఖ్యమైన పనులు చేసుకుంటే 1, 3, 7 ఈ తేదీల్లో సిరీస్ ఆఫ్ 1, 10, 19, 28, 3, 12, 21, 37, 6, 25 అద్భుతంగా ఉంటాయి. ఈ 2025 అంతా కూడా ఒక 6, 15, 24 వద్దు. గ్రీన్ కలర్ బట్టలు వద్దు. ఎక్కువ కలర్స్ వీళ్ళు బ్లూ కలర్, పింక్ కలర్, పర్పుల్ కలర్, వైలెట్ కలర్స్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, వీళ్ళకి అంటే వీక్ డేస్ ఏం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సార్ జనరల్గా? వీళ్ళకి వెడ్నెస్డే బాగా కలిసి వస్తుంది నాన్న. బుధవారం పూట ఏ పనులు చేసినా కూడా వీళ్ళకి మంచి సక్సెస్, గ్రోత్, ఇన్వెస్ట్ చేసిన డబ్బులు తిరిగి బాగా రావడం బుధవారం బాగా అనుకూలం. పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుందండి? నాన్న నేను చెప్పినట్టు ఆ లెటర్స్ కాకుండా ఎస్కి ఎన్, యు, వి కాకుండా ఉంటే లెటర్ ఎస్ అన్ని మిగతా 23 లెటర్స్తో అడ్జస్ట్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ డిఫెక్ట్ ఏమంటే ఎస్ వాళ్ళని అర్థం చేసుకునే పార్ట్నర్ వచ్చి వీళ్ళు కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే. లెటర్ ఎస్కి ఎలా అంటే వాళ్ళు కొంచెం తొందరగా డిప్రెస్ అవుతారు, మనసులో బాధపడతారు. బట్ మళ్ళీ ధైర్యం తెచ్చుకునే నంబర్ కూడా ఎస్సే. తొందరగా వాళ్ళు ధైర్యం తెచ్చుకోగలరు. భార్యాభర్తలు పర్టికులర్ ఎస్ అమ్మాయి అయితే ఓపెన్గా మాట్లాడుకొని కన్వర్జేషన్స్ చేసుకోగలిగితే అసలు వీళ్ళ కాపురంలో సమస్యలు రావు. ఎందుకంటే వీళ్ళకి దైవ గుణాలు ఉన్నాయి. భర్త లేట్ వచ్చాడు, ఎందుకు వచ్చాడో ఆమెకు 2 నిమిషాలు మాట్లాడుకోగలిగితే ఈమె వెంటనే యాక్సెప్ట్ చేసి ట్రాఫిక్ ఇట్లయింది, సారీ లేట్ వచ్చినాను 2 hours అంటే వెంటనే ఏమి కవర్ చేసేసుకొని మంచిగా మాట్లాడేస్తుంది. రాంగ్ ఆన్సర్స్ ఇవ్వడము, వైలెంట్గా మాట్లాడడం వల్ల గ్యాప్ వస్తుంది. సో కన్వర్జేషన్స్ అంటే ప్రేమగా మాట్లాడుకోవడం వల్ల లెటర్ ఎస్తో బంధాలు బలపడతాయి. ఎస్ వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు భాగస్వాముల్ని. అండ్ వీళ్ళు ఎస్ వాళ్ళు ప్రేమించినట్టు ఎవరు ప్రేమించలేరు. భర్తలకి అవసరమైతే నగలు, డబ్బు, ఆస్తి కూడా తిరిగి అటు ఇచ్చేస్తారు. అమ్మేసుకో, చేసుకో, నువ్వు బాగుండు. సార్ నేను పర్సనల్గా 20,000 లెటర్ ఎస్ వాళ్ళని చూశాను సార్. అంటే భర్తలు ఏమి లేనప్పుడు స్టేజ్లో వీళ్ళ ప్లాట్లు, నగలు, వీళ్ళకున్న ప్రాపర్టీస్ కూడా ఇచ్చి భర్తకి సాయం చేసి వ్యాపారంలో వాళ్ళు ఈరోజు 1000 కోట్లు 2000 కోట్లు సంపాదించి చెప్తారు, సార్ నా భార్యే నా విజయానికి కారణం. సో ఎస్ ఇస్ ఏ గ్రేట్ లెటర్. భర్తకి ఎస్ లెటర్ లాంటి అమ్మాయి రావడం అదృష్టమే. అర్థం చేసుకోగలిగితే వాళ్ళ బంధం చాలా బాగుంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 8688068888, 8688068888. (8688157777).
8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. చాలామంది అంటే కెరీర్లో ఫెయిల్ అయిపోతూ ఉంటారు, దాంతోపాటు ఆర్థికంగా దెబ్బతింటూ ఉంటారు, లేదంటే హెల్త్ పాడైపోతూ ఉంటుంది. పిలిచే పేరులో కూడా వైబ్రేషన్స్ని బట్టి కూడా వాటికి సంబంధించినటువంటి కొన్ని డ్యామేజెస్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. బట్ రైట్ నేమ్ తోటి కనుక మీరు వెళ్తే త్రూ న్యూమరాలజీ డెఫినెట్గా సక్సెస్ చూస్తారని చెప్పడానికి సక్సెస్ స్టోరీస్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు మన ముందు చాలా చూపించడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే ఒక రైట్ నేమ్ ఆ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి కనుక పెడితే డైరెక్ట్ ఫిజికల్గానే కలవమని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎందుకు అని అంటే పిల్లల పేర్లు పెట్టేటప్పుడు జనరల్గా ఒక మంచి ఆయుష్ ఉండాలని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఉంటాము, మంచి ఆరోగ్యం ఉండాలని బ్లెస్ చేస్తూ ఉంటాం, కెరీర్లో మంచిగా ఉండాలని చెప్పి బ్లెస్ చేస్తూ ఉంటారు. ద సేమ్ టైం పిల్లలకు కావాల్సిన విధంగా ఒక రైట్ నేమ్లో రైట్ టైంలో పుట్టినటువంటి పిల్లలకి ఆ పేర్లు పెట్టేటప్పుడు పాజిటివ్ వైబ్స్ రావాలి అనుకున్నప్పుడు ఏంజిల్ నెంబరు లేదంటే రైట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతమంది దేవుళ్ళ పేర్లు పెడుతూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో కనుక మీకు కావాలి అనుకున్నప్పుడు మీ పిల్లల భవిష్యత్తుని మీరు బలంగా ఒక మంచి పేరుతోటి ముందుకు తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా మణికొండలో మీకు ఆఫీస్ ఉంటుంది డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిది. మీరు అక్కడ అప్రోచ్ అవ్వచ్చు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా ఇతను చిన్న డౌట్ ఉన్న త్రూ న్యూమరాలజీ మీరు వెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో మాత్రం డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి. మెసేజెస్ లాంటివి మాత్రం ఏం పెట్టకుండా ఒక చిన్న ఆలోచన వస్తే పేరు పెట్టించాలి అనుకున్నటువంటి మంచి పేరు పెట్టించాలనుకున్న ఆలోచన వస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.